అనేది అది కార్యకర్తల కోరిక అయితే గనక రాక్షస పాలన అవుతుంది, ప్రజాస్వామ్య పాలన అవదు. ఏ కార్యకర్తలు కూడా వాళ్ళు ఎదగాలనుకుంటారు, ఎదురోళ్ళు నాశనం అవ్వాలని కోరుకుంటారు. అది డెమోక్రసీ అవుతుందా? కార్యకర్త అనేటటువంటి వాడికి మోటివేట్ చేసి, అయ్యా బాబు ప్రజాస్వామ్యం అంటే అది కాదు నాయన, నీకు కావాల్సినటువంటి న్యాయం కావాలంటే నీకు పర్సనల్గా మేము ఇది చేస్తామని చెప్పాలి. అంతేగాని కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆడి మీద దొంగకేసి పెట్టు, కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆడిని తన్నిరా, కార్యకర్త కోరుకున్నాడు కాబట్టి ఆడిని వేధించు, కార్యకర్త కోరుకుంటున్నాడు కాబట్టి అవతల పార్టీ వాళ్ళందరినీ హింసించు అంటే అది డెమోక్రసీ ఎట్ అవుతుంది? డిక్టేటర్షిప్ అవుతుంది, రాక్షసత్వం అవుతుంది, నియంతృత్వ పాలనలు అవుతాయి. కానీ అధికారంలోకి రావాలంటే కార్యకర్త సపోర్ట్ కావాలి. 2019లో అది కలిసి వచ్చింది, 2024లో కలిసి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అది కలిసి రావాలంటే ఇలాంటి ప్రకటన చేయాలనుకుంటున్నారా జగన్? చూద్దాం టైం. కార్యకర్తల పాలనలో జనాలు కోరుకునే వాళ్ళనుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ వలస వెళ్ళిపోవడం బెటరు. అలా కాకుండా ప్రజాస్వామ్య పాలన కావాలని జనం కోరుకుంటే రేపు పొద్దున పద్ధతులు మారుతాయి. వీళ్ళు మారాలా, వాళ్ళు మారాలా. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మహానాడుకు సంబంధించి కొన్ని కీ పాయింట్లు అయితే రేజ్ చేశారు. అందులో కీలకమైన చర్చించాల్సిన అంశాలు అయితే ఇవే. ఎందుకు